హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్ నుంచి మనం 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎలా చేయాలి ఒకసారి రఫ్లో ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే, సో ఇంకొక చిన్న పాయింట్, ఈ యొక్క ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో 2024లో మార్చ్లో అడగడం జరిగింది 7 మార్కులకి. అదేవిధంగా ఏపీ స్టేట్లో 2015లో మార్చ్లో అడగడం జరిగింది. ఓకే, మరి చూడండి, మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద మీన్ డీవియేషన్ కనుక్కోండి. అబౌట్ ద మీన్ అని అడిగాడు ఫర్ ది ఫాలోయింగ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే 40 to 50, 50 to 60, 60 to 70, మళ్ళీ 70 to 80, 80 to 90, 90 to 100. దట్ ఈజ్ ఎ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. మరి డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, మళ్ళీ 2 అన్నమాట, నెక్స్ట్ 6, అట్లా కంటిన్యూస్గా ఉండదు, 5, 8 అట్లా. దిస్ ఈజ్ నాట్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఎస్. మరి ఇక్కడ ప్రాబ్లంలో డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి 5+15 అట్లా వేసుకుంటే మొత్తం మిస్టేక్ అవుతుంది, మరి జాగ్రత్తగా చేయాలి. మరి మీన్ డీవియేషన్కి ఫార్ములా ఏమంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. ఇది ఫార్ములా. అయితే నీకు ఇక్కడ ఎక్స్ బార్ తెలియాలి. ఎక్స్ బార్ అంటే మీన్ అంటాం, వేర్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు దాన్ని మీన్ అని చెప్పచ్చు. సో ఫార్ములా ఏంటంటే సార్ ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ అన్నమాట. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి, మీన్కి ఫార్ములా ఇది. సో ఇదే ప్రాబ్లానికి ఫైండ్ ద మీన్ deviation about the mean by using step deviation అని అడిగితే ప్రాబ్లం కి ఫార్ములా మారిపోతుంది. సో ఫార్ములా ఏంటంటే ఇదే వస్తుంది, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. అయితే మీన్కి ఫార్ములా మారిపోతుంది, వేర్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ హెచ్. ఇక్కడ హెచ్ అంటే లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. 60 - 50 ఎంత? 10 డిఫరెన్స్ అనమాట. 50 - 40 10. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఏంటి, ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్స్ కనుక్కుంటాము, అందులో మిడ్ వాల్యూ అన్నమాట. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తే నీట్గా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనము టేబుల్ని డ్రా చేద్దాం. వీ కెన్ ఫార్మ్ the following table by using given data. Okay na? So we can form the following table. We can form the following table for the given data. Okay, మరి ఇక్కడ చూద్దాం. ఇక్కడ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు అంటే మిడ్ పాయింట్స్ని కనుక్కుంటాం. ఒక్కొక్కసారి డిస్క్రీట్ ఇస్తాడు, అప్పుడు మిడ్ పాయింట్ కనుక్కొని అవసరం లేదు, డైరెక్ట్గా ఆ ఎఫ్ఐ ఎక్స్ఐ అనుకొని మల్టిప్లై చేసేస్తాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇది ఎఫ్ఐ అన్నమాట, సో ఎక్స్ఐ మిడ్ పాయింట్ అన్నమాట, కనిపెడతాం. ఓకే, సో చూడండి, sales in thousands. Okay, in rupees thousands. Next, number of companies. సో దాన్నే మనము ఎఫ్ఐతో డినోట్ చేస్తాం, ఎఫ్ఐ అన్నమాట. నెక్స్ట్
ఫస్ట్ ఇది రాసేద్దాం. 40 to 50 క్లాస్ ఇంటర్వెల్స్, 50 to 60, అదేవిధంగా 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. ఓకే. సో ఇంకా ఎఫ్ఐ ఏంటంటే 5, 15, 25, 30, 25. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మిడ్ పాయింట్స్ని కనుక్కోవాలి. మిడ్ పాయింట్స్ అంటాం, దాన్ని ఎక్స్ఐతో డినోట్ చేస్తాం. మిడ్ పాయింట్స్ని ఎక్స్ఐతో. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 40కి 50కి మిడిల్లో ఏముంటుంది? 45 అన్నమాట. సో 50కి 60కి మిడిల్లో 55, 60కి 70కి మిడిల్లో 65, 70కి 80కి మిడిల్లో 75, 80కి 90కి మిడిల్లో 85, 90కి 100కి మిడిల్లో 95 అన్నమాట. ఓకేనా? ఎస్, పెద్ద నెంబర్లు వస్తే మల్టిప్లికేషన్ మనం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఓకే, మిడ్ పాయింట్స్ మనం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎఫ్ఐని ఎక్స్ఐని మల్టిప్లై చేయాలి. ఓకే, ఎఫ్ఐని ఎక్స్ఐని మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ అంటే ఇదో ఇది, ఎఫ్ఐ ఎక్స్ఐని మల్టిప్లై చేస్తాము. సో చూడండి, 45 into 5 మల్టిప్లై నిదానంగా చేయండి. సో 5 5 25, 5 4 20, 20, 22, 225. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 55 into 15, 55 into 15, 75, 75, 75 ఒక 7 అన్నమాట. సో 82 అన్నమాట, 825. సో 15 into 5, 75. సో 15 5 75, 75 ఒక 7 అన్నమాట. మళ్ళీ ఎంత? 82, 825. ఓకే, నెక్స్ట్ 65 into 25 మల్టిప్లై చేద్దాం. 65 into 25. సో 5తో మల్టిప్లై చేయండి. 5 into 5 25, 5 6 30, 30 plus 2 32. నెక్స్ట్ 2 5 10, 2 6 12, 1 3 13. సో 1625. నెక్స్ట్ 75 into 3, 75 into 30 కదా, 0 పక్కన పెట్టేసేయండి. 3 5 15, 3 into 7 21, 22, 2250. ఓకేనా? 3 5 15, 0 ఇట్లానే రాసేయండి. 3 5 15, 3 into 7 21 plus 1 22. నెక్స్ట్ 85 into 2, 85 into 2. సో 0 అట్లనే రాయండి. 2 5 10, 2 8 16, 17. సో ఎంత? 1700 అన్నమాట. 1700. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నాను. 85ని 20తో మల్టిప్లై చేయండి. 0, 2 into 5 10, 2 into 8 16 plus 1 17. నెక్స్ట్ 95 into 5, 5 5 25, 5 into 9 45 plus 2 47, 475. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా మీన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ కాలంలో ఏం రాయాలంటే mod xi minus x bar, xi minus x bar అంటే x bar అంటే మీన్ని కనుక్కోవాలి. దీని తర్వాత ఈ లాస్ట్ కాలం అనమాట. ఇది ఏంటి? fi ఇంటూ mod xi మైనస్ x bar, అంతే. fi ఎందుక ఇదో, దీన్ని నెక్స్ట్ వస్తుంది xi మైనస్ x bar ఇక్కడ వస్తుంది. సో మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఓకే, మరి x బార్ని కనిపెడదాం. ఇక్కడ చూడండి, అది కనిపెట్టడానికి సిగ్మా ఎఫ్ఐని కనుక్కుందాం. ఓకే, సిగ్మా ఎఫ్ఐ, దాన్ని క్యాపిటల్ ఎన్ అంటాము. సిగ్మా ఎఫ్ఐ, సో దట్ ఈజ్ క్యాపిటల్ ఎన్. వీటన్నిటిని యాడ్ చేద్దాం.
25 ప్లస్ 25 50 ఒక 30 80 ఒక 20 100. ఓకే, సో దాన్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. సో హియర్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని క్యాపిటల్ ఎన్ అంటాం, ఈజ్ ఈక్వల్ టు 100 అనమాట. ఓకేనా, ఇంకా డైరెక్ట్గా మనం ఫార్ములా రాద్దాం. సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ కనిపెట్టేశాను. ఇదో ఈ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ అంటే వీటన్నిటిని మనం యాడ్ చేయాలి, అది కూడా చేయాలి. సో చేద్దాం. ఓకే, చూడండి 225, సో 825, నెక్స్ట్ 1625, 2250, 1700, 475. ఓకే, సో 20. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 5 14, 14 ఒక 2 16, 16 ఒక 4 20. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 6 ఒక 7 13. ఓకేనా, నెక్స్ట్ 13 ఒక 2 15, 15 ఒక 6 21 ఒక 8 29 ఒక 2 31. నెక్స్ట్ 3 4 5 6 7 7100. ఏంటిది, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 7100 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 7100 డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే 100 అనమాట. ఓకేనా, ఒక 0 క్యాన్సిల్, ఇంకొక 0 క్యాన్సిల్, 71 ఎగ్జాక్ట్గా మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 71 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కనుక్కుందాం. ఓకే, ఎక్స్ఐ అంటే ఇదే, ఎక్స్ బార్ అంటే 71. ఓకేనా, నిదానంగా రఫ్లో చేయాలి. సో చూడండి, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ఐ అంటే 45 మైనస్ 71. ఒకవేళ మైనస్ వస్తే మాడ్యులస్లో ప్లస్ అయిపోతుంది అనమాట. 71లో 45 సబ్ట్రాక్ట్ చేయండి, 6 ఇక్కడ 6లో 4 పోతే 2 మైనస్ 26 అంటే ప్లస్ 26 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ఐ అంటే ఎంత, ఎక్స్ఐ అంటే 55 మైనస్ 71, 71లో 55 తీసేయండి. సో 11లో 5 పోతే 6, మళ్ళీ 6 ఉంటుంది అక్కడ, 6లో 5 పోతే 1 16 అనమాట. ఓకే, నెక్స్ట్ 20 ఎక్స్ఐ 65 అనమాట. ఇక్కడ 65 మైనస్ 71 ఎంత, 6. ఓకేనా, ప్లస్ 6, 71లో 65 తీసేస్తే 6 ప్లస్ 6. నెక్స్ట్ ఇక్కడ 75లో 71 తీసేస్తే ప్లస్ 4. నెక్స్ట్ 85లో మీరు 71ని తీసేయండి, ఎంత 14 అనమాట, 14. నెక్స్ట్ 95లో 71ని తీసేయండి. సో ఇక్కడ 9లో 7 పోతే ఎంత, 2 అనమాట. సో 24. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐని మళ్ళీ అదే విధంగా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని మల్టిప్లై చేయండి. ఎఫ్ఐ అంటే ఇందాకే కనుక్కున్నాము, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇందాకే కనుక్కున్నాము. సో ఇంకా ఎఫ్ఐతో మల్టిప్లై చేయండి. సో చెప్పండి ఏంటో, 26 × 5, 26 × 5, 5 6 30, 5 2 10, ఒక 3 130. నెక్స్ట్ ఏంటి, ఎఫ్ఐ అంటే 15, అలానే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ఐ బార్ 15 × 16,
16 5 80, 16 1 16, ఒక 4 24, 240. ఓకే, నెక్స్ట్ xi మైనస్ xi బార్ని అంటే ఇదో ఇక్కడ 6ని దాని తర్వాత fi ఏముంది ఇక్కడ, సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 25 ఇంటూ 6, 6 5 జా 30, 6 2 జా 12, ఒక 3 15, 150. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 30 ఇంటూ 4, సో 4 ఇంటూ 3 12, 0 అట్లానే రాసాయి 120. నెక్స్ట్ 14 ఇంటూ 2 28, 0 అలానే ఉంటుంది 280. 24 ఇంటూ 5, 5 4 జా 20, 5 2 జా 10, ఒక 2 12, 120. సో ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని యాడ్ చేయాలి, ఎందుకంటే మనకి ఫార్ములాలో మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఇంటూ మోడ్ xi మైనస్ x బార్ బై క్యాపిటల్ N. కాబట్టి సో వీటన్నిటిని మనకు యాడ్ చేయాలి, సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్. ఓకే, ఇక్కడ వేద్దాము. చూడండి, సో 130, 240, 150, 120, 280, 120, సో 0 అనమాట. 10 17, 17 ఒక 3 20 ప్లస్ 4 24. నెక్స్ట్ 5 6 7 8 9 10 అనమాట. ఓకే, చూడండి 3 4 5 6 7 8 9 10, సో 1140. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనము ఇంకా మీన్ డీవియేషన్ కనుక్కుందాం. దేర్ఫోర్ మీన్ డీవియేషన్ ఏంటి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అని కూడా రాయొచ్చు. ఓకే, సిగ్మా fi ఇంటూ మోడ్ xi మైనస్ x బార్ డివైడెడ్ బై క్యాపిటల్ N, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఇంటూ మోడ్ xi మైనస్ x బార్ అంటే ఎంత 1140 డివైడెడ్ బై క్యాపిటల్ N అంటే 100 అనమాట. చూడండి ఇక్కడ, సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినోమినేటర్లో ఒక 0 ఉంది, న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి, సో అంటే 10.4 అనమాట. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.